మైక్ టెస్ట్ హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలీల అండ్ ఎస్ ఈరోజు నేనే యాంకర్ని అండ్ నేనే యాక్టర్ని అండ్ ఆఫ్ కోర్స్ కాబోయే డాక్టర్ని కూడా. సో ఈరోజు నేను మేము నలుగురు ఎందుకు కలిసామంటే మాట్లాడితే సినిమా ఎట్లా ఉందండి మీకు ఏం మెసేజ్ వచ్చిందని రోజు ఈ అమ్మాయి నన్ను హింసిస్తుంది. నన్ను భయ్యా కాల్ మిడ్ కాల్ చేసి నన్ను హింసిస్తున్నారు. అసలు సినిమా టాక్ ఏంటి కలెక్షన్ ఏంటి తెలుసుకోవడానికి నాకున్న టెన్షన్, నేను హీరోగా రోషన్గా చేయగలుగుతాను, సార్కి చేయలేనని భయం. ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారో, ప్రేక్షకులు మాకు పంపించే మెసేజ్లు ఎలా ఉన్నాయో చెప్పడం కోసమే ఈ ప్రోగ్రాం. మన సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత చాలా రోజులుగా ఫోన్ ఖాళీగా ఉంది. ఇప్పుడు రింగ్ అయ్యి సార్ మన సినిమా రాస్తారా, శ్రీధర్ సినిమా రాస్తా అని అడుగుతుంటే నాలో టెన్షన్ పెరుగుతుంది. జనరల్గా ఎవరికైనా ఆనందం పెరగాలి, నాకు టెన్షన్ పెరుగుతుందండి. ఎందుకంటే ఆడేం చెప్తాడో నేనేం రాయాలో తెలియదు సార్. ఇక్కడంటే మీరు ఉన్నారు కాబట్టి. అసలు నన్ను రైటర్గా పెట్టుకోవాలని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏం లేదమ్మా సార్, ముందు పెద్ద రైటర్స్, మంచి రైటర్స్ అందరిని ట్రై చేసాం సార్. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను సెలెక్ట్ చేశాను. అబ్బా అయినా పర్లేదు సార్. నీకు వచ్చిన ఫోన్స్లో ఒక్క మెసేజ్ చదువుతావా? ఏ పాట గురించి ఎక్కువ వచ్చినాయి? పర్టికులర్గా నాకు సాంగ్స్ గురించే వచ్చినాయి. సాంగ్స్ అండ్ డాన్స్ గురించి, ఫైట్స్ కూడా. అండ్ పర్టికులర్ ఒక సాంగ్ అంటే దొరికింది. ఫ్యాన్స్ కూడా ఆ సాంగ్కే, ఆ స్టెప్కి, ఆ సాంగ్కి నిజంగా విజిల్స్ చేయడం జరిగింది. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ మెసేజెస్ చేస్తారు కదా, అవి కూడా చదువుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. ఒక మాస్ మెసేజ్ వచ్చింది సార్. డే 4 మార్నింగ్ మ్యాట్నీ షోస్ ఫుల్, ఫస్ట్ షో ఫుల్ టిల్ నౌ. మామూలు కుమ్ముడు కాదన్నయ్య, మామూలు కుమ్ముడు కాదన్నయ్య, కుమ్ముడు కుమ్ముడు కుమ్ముడు. సో ఇలా చాలా మెసేజ్లు వస్తున్నాయి సార్. బాబాయ్ థియేటర్లో తీశాడు వీడియో, థియేటర్లో వీడియోలు తీస్తున్నారు, విజిల్స్ చేయటం. ఆ విజిల్స్ ఈ స్టెప్కి అయితే దారుణం బీభత్సంగా విజిల్స్ సార్. మాస్ దొరికింది. కానీ గుర్తుంచుకోండి, థియేటర్లో దయచేసి తీయొద్దు. తీస్తే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కేసేస్తారు. దయచేసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, అంతకని షేర్ చేయొద్దు. కరెక్ట్గా కర్ణాటకకి వెళ్ళానండి మొన్న, ఊరికే పనుండి. ఇంకా సరే ఒక 6 థియేటర్లు విజిట్ కొడితే కంప్లీట్గా మొత్తం మీరు అన్నట్టుగా చీరలు. నాకైతే అమ్మ ఆ క్రౌడ్లో ఆడపిల్లల వాళ్ళు జ్యువెలరీ అందరూ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకోండి అమ్మా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు, ఒక్క నిమిషం. నాకే భయం వేసి ఇంత జ్యువెలరీ వేసుకుని పండగ రోజు పండగ రెడీ అయిపోయి వచ్చేసారు, ఇంత మల్లెపూలు వేసుకుని. ఇక్కడ కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి థియేటర్లో 80% లేడీస్ ఉండటం అనేది కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. చూసారా మా గర్ల్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో. హీరో, ఎస్, మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో హీరోయిన్స్ ఇద్దరు సూపర్గా ఉన్నారు. హీరో రుతిక్ రోషన్ లాగా ఉన్నాడు. అయ్యో జస్ట్ రోషన్ అండి, రోషన్ మేకా అంతే. నో హృతిక్ రోషన్, ఐఎమ్ జస్ట్ రోషన్ మేకా. రుతిక్ రోషన్ అంటే తప్పే ఉంది. వద్దండి నాకెందుకు, నేను జస్ట్ రోషన్ మేకా. నువ్వేమంటావు కేక? అంతే కదా, రోషన్ మేకా. 100%. నేను శ్రీదేవి అంటున్నారు, నువ్వేమంటావు? అంటే ఒక్క బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన వాళ్ళకి అలా మనం అనకూడదు కాబట్టి అండ్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతున్న శ్రీలీల అంతే. బా ఎంత తెలివిగా. ఆవిడ ఎక్కడున్నా కూడా శ్రీదేవి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి. శ్రీదేవి అంటే గుర్తొచ్చింది సార్, మీ సౌందర్య లహరి ప్రోగ్రాంలో శ్రీదేవి గారు వచ్చారు సార్. నేను ఆ ప్రోగ్రామ్ త్రూ అవుట్ చూశాను. బట్ ఎస్పెషల్లీ ఎక్స్ప్లోర్ చేసాం అది. అవును సార్, ఆవిడ చేసిన కామెంట్స్ చాలా అద్భుతం. అది ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు సార్ మళ్ళీ. శ్రీదేవి అంటే సాంగ్స్ కానీ హీరోయిన్స్ అందంగా చూపిస్తారు అనే దాని మీద ఒక కామెంట్ చేసింది. అది ఒకసారి చూద్దామా? అన్ని క్లోజప్స్ 7:30 ఎన్ని సాంగ్ క్లోజప్స్ ఉన్నాయి, అన్నీ ఓకే సార్. అందుకే అంత ఫ్రెష్గా ఉంది. చిరంజీవి గారు లాస్ట్ షోలో నేను చూసాను, ఆయన చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వెనకాల వాళ్ళ సిగ్నేచర్ ఉంటుందన్నమాట. Obviously, he has projected it. He has made it reach to the audience that this girl is capable, this girl looks like that. And he's, enhanced it and projected to the audience. Now you have to do a film with me and do a song. Whoever he touches, that heroine, like a Midas touch, whoever he touches as a heroine is a star overnight. I feel all his heroines, everyone, I think
he's so good at showing them so beautifully. First he looked at me, he looked at the sari and all, and he immediately said, inkoncham malipul ani pette baaguntundani. That small difference of putting extra flowers and all made it so beautiful. Sir, actually, కొన్ని especially songs like this, so symbolic గా అది యూస్ చేయడం ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ సో poetic actually. Like ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా it's really poetic. He likes to portray his heroines very beautifully. He concentrates on his heroines and he likes to portray them beautifully. And I also heard that he has some fascination with fruits. సీరియస్లీ నిజంగా అంత పెద్దవాళ్ళు అన్నోళ్ళతో లైక్ అలా అంటున్నారంటే నిజంగా చాలా అదృష్టం చేశామండి రోషన్ అండ్ ఐ బోత్ ఆఫ్ అస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డైరెక్టర్ గారు అప్పుడు నాకు ఒక మెసేజ్ పంపించారు మన గంధర్వలోకం సాంగ్ గురించి. ఓకే, అందరూ అంటున్నారు రాఘవేంద్రరావు గారు మార్క్ కనిపించింది అప్పట్లో, అందాలలో ఆ స్టైల్ కనిపించింది. అసలు మీరు దానికి తీసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి మన ఆడియన్స్కి చెప్తే? ఇప్పుడు ఒకటే చెప్తాను, అంటే ప్రతి సినిమాకే పాటలు ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు సెల్ ఫోను, అప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. ఒక్కొక్క బిట్టు టోటల్గా పాట మొత్తం 300-400 సార్లు వింటాను అసలు షూట్ చేసే ముందు. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే కోరియోగ్రాఫర్ చేయాల్సింది ఏంటని వినటంలో ఫ్లూట్ బిట్ ఉందనుకో, ఆ ఫ్లూట్కి ఏదో చేయాలనేది ముందుకి వెనక్కి వెళ్ళటం, వెనక్కి ముందుకు వెళ్ళటం. ఆ పాట వినగా ఏ కాస్ట్యూమ్ వేస్తే బాగుంటుందని, ఒక చోట రెక్కల్లాగా పెడితే బాగుంటుందని, అలా గంధర్వలోకానికి కూడా ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయాలి. శ్రీదేవి పైనుంచి దిగి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఉయ్యాలలోంచి దిగి రావాలని, అంటే శ్రీదేవి కంపారిజన్ కదా, ఐడియా స్ట్రైక్ అయిందనమాట. సౌందర్యలహరి అని అందులో తీశాను పాత సినిమాలో, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు గంధర్వలోకం గురించి అలా మాట్లాడతారంటే ఆడియన్స్కి ఎంత పర్యవేక్షణ చేసినా కూడా నా సాంగ్స్లో హ్యాండ్ ఉంటుంది తెలుసు కదా. సో ఫస్ట్ సాంగ్లోనే ఆడియన్స్ని మెంటల్గా ఈ రాఘవేంద్రరావు మ్యాజిక్ అని అర్థం వారిని ఇలా తీసాం కాబట్టి వాళ్ళు పర్టికులర్గా ఆ పాట గురించి ఎన్ని మిలియన్ వ్యూసో చెప్పలేము అనమాట. అందుకని లాస్ట్లో వదిలేం ఆ పాటని. ఇంకా నాకు గుర్తుంది కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ పెయింటింగ్స్ అయినా ఐ థింక్ పొద్దున్న లేచిన వెంటనే కూర్చొని నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి నా మొహమే కనబడట్లేదు కదా, డిఫరెంట్గా పెయింటింగ్స్ అయినా ఏంటది పీకాక్ లాగా కన్నుకైనా ఫస్ట్లో అసలు నాకేం అర్థం కాలేదు, ఏం జరుగుతుంది, ఎలా కనబడతాను, బాగుంటానా ఏంటని. కానీ సాంగ్ ఫేస్ లేదుగా, ఫేస్ లేకపోతేనే ఎంత బాగుందంటే ఫేస్ చూస్తే ఎంత బాగుంటుందో బిస్కెట్ అంతే కదా సార్. అంతే సార్ ఒక హీరోని నార్మల్ లాంచ్ చేస్తారు కదా సార్, లాంచ్ చేసేటప్పుడే మీ సినిమాతో లాంచ్ అవ్వగానే ఇతను పెద్ద హీరో అయిపోతాడు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది సార్. అంటే అది ఒట్టి అందంతో కాదు, వాళ్ళకి ఎన్ని రకాలు చెయ్యొచ్చు. మహేష్ బాబుని చేసినప్పుడు అందులో కౌబాయ్ గెటప్లో గుర్రం మీద రావటం సార్, తర్వాత మావయ్యతో సోడ్ ఫైట్ చేయటం, మార్క్ ఆఫ్ జారో దీనికి తర్వాత శ్రీహరితో కర్ర ఫైట్ చేయటం, అవును ఇట్లా అన్నీ చేయగలడు. తర్వాత రొమాన్స్ చేయగలడు, డైలాగులు చెప్పగలడు. అలా ఫస్ట్ పిక్చర్లో ఇతను అన్నీ చేయగలడు అనిపించడం నా ఫార్ములా అది. సో ఇందులో కూడా మామూలు ఫైట్ చేశాడు, కర్ర ఫైట్ చేశాడు, మళ్ళీ గుర్రం హీరోయిన్ని కళ్ళు సపరేట్గా పెదాలు సపరేట్గా ముక్కలుగా చూపించి ఆఖరికి ఈ అమ్మాయే. నాకు గుర్తుందండి, అందరూ ఫస్ట్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని ఐ థింక్ ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలు చూసిన వెంటనే అడుగుతారు కదండి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే అందరు ఎక్స్పెక్ట్ చేసి నా మొహం సడన్గా చంద్రముఖి మొహం వచ్చి ఇలా అనేటప్పటికి అందరు నవ్వులు. ఆ డైలాగ్ చాలా బాగుంది సార్. సార్ ఎవడో అటువంటి కోరుకోరు కదా. అవును సార్, చిలుపుతనం కావాలి, కొంచెం కొంటితనం కావాలి, కొంచెం చిలుపుతనం కావాలి, కొంచెం అన్నగా అనగానే అతను ఆలోచిస్తే రారా థియేటర్ అంతా గోల సార్. అంటే లీలా అన్నట్టు హీరోయిన్ వస్తుంది అనుకున్నారు అందరూ. అన్నట్టు డైరెక్టర్ గారు మీరు అప్పుడు సై సయ్యారా అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో చాలా మంది యంగ్ యాక్టర్స్ వచ్చి, ఈ జనరేషన్ యాక్ట్రెసెస్ వచ్చి మీరు అప్పట్లో చేసిన సాంగ్స్ గురించి నిజంగా వాళ్ళు చెప్తున్న బ్యూటిఫుల్ వర్డ్స్ ఇప్పుడు కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడు కొన్ని చూసా. He has
brought in this culture Indian film industry lo, not only south lo, fruits use chestaru alla throat chestaru idi, but I feel as an outsider that adi kuda oka art. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇష్టపడి చూసేవారు అనమాట. సో వాళ్ళకి తెలుగు సినిమా అంటే మీ సినిమాలే. యాక్చువల్లీ నాకు తెలియదు ఎలా ఉంది సినిమా తెలుగులో తమిళ్లో. నేను సాంగ్స్ చూసాను, ఒక ఉమెన్ సెన్చువాలిటీ ఎలా ఉండాలి యూనో ఇన్ అ సాంగ్. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి బిగినింగ్ లో, యూనో బ్యూటిఫుల్ అండ్ సెన్చువల్, లైక్ హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా? ఆయన గురించి చాలా మంది ఆయన సాంగ్స్ గురించి మాట్లాడతారు, ఆయన ఎలా ఆయన హీరోయిన్స్ ని ఎలా మంచిగా చూపిస్తారు, అందంగా చూపిస్తారని. ఆయన గురించి మాట్లాడుకుంటే టాక్ అబౌట్ హిస్ సాంగ్స్. రాశి కన్నా వచ్చినప్పుడు నేను తీసిన సాంగ్ని ఇదంటే ఆ రాశి, మకర రాశి, మీన రాశి, గిన రాశి అనే పాటకి ఆ అమ్మాయికి మ్యాచ్ చేశాను. అది చూసి వాళ్ళందరూ చాలా థ్రిల్లర్ అన్నమాట. ఇందులో ఎప్పుడు సాంగ్స్ సెలక్షన్ అప్పుడే ఆడియన్స్కి ఏ స్టేజ్లో ఎటువంటి సాంగ్ పెట్టాలనేది నా గ్రాఫ్ ఒకటి ఉంటుంది జనరల్గా. ఎందుకంటే మెలడీస్ ఒక స్టేజ్లో ఉంచి, నెక్స్ట్ కొంచెం బీట్ ఉన్నది నుంచి, ఆ నెక్స్ట్ కొంచెం, సో లాస్ట్లో మంచి మసాలా కమర్షియల్ సాంగ్ పెట్టడం అనేది నేను జనరల్గా సేఫ్టీకి వాడుకునే ఫార్ములా. పాలకుండ నెత్తి నెట్టి పంజగుట్ట పోతూ ఉంటే బోరబండు పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాల గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు, చిల్లు పడ్డ కుండతోటి ఇంటికెట్ట పోనురా పోరడా, నీ మీద కోపం వచ్చేరా. నీ బుంగ మూతి చూడనీకి రాయితోటి కొట్టిన, కంటి ఎరుపు చూడనీకి కుండ పగల కొట్టిన, అలక నీది చూడనీకి అల్లరెంత చేసిన, బుజ్జులు బుజ్జులు బుజ్జులు. నువ్వు మన థియేటర్స్కి నిద్ర వెళ్ళారు కదా, థియేటర్స్లో మిమ్మల్ని ఏమని పిలిచారు? బుజ్జులు. నేను అనుకున్నా సినిమా తర్వాత అందరూ కోతి అని పిలవడం స్టార్ట్ చేయకూడదు చేయకూడదు చేయకూడదు, కరెక్ట్గా బుజ్జులు పడింది, బుజ్జులు ముంజులు గుంజులు అనుకుంటూ. నిజంగా డైరెక్టర్ గారు అసలు థియేటర్కి వెళ్ళి ఆ రెస్పాన్స్ చూస్తుంటే నేనైనా స్క్రీన్లో నాకే విజిల్ పడుతున్నాయా, ఎవరిది అసలు, ఎందుకంటే మొత్తం మీకే క్రెడిట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు విష్ఫుల్ థింకింగ్ చేసుకుంటేనే నేను అంతకుముందే చెప్పాను, నేను అనుకున్నాను వచ్చింది. అలాగే మండే జనరల్గా కొంచెం డ్రాప్స్ వస్తూ ఉంటాయి. అవును, నేను ఎందుకో 10ంటికే ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నూనె షోలు ఫుల్ అవ్వాలి, నూనె షోల నుంచి మళ్ళీ ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను. 2ంటికి ఫోన్ వచ్చింది నాకు, మండే ఫుల్స్ ఉన్నాయి. ఈ లోపల అతను కూడా పంపించాడు మెసేజ్, మదనపల్లి నూనె షో ఫుల్, మ్యాట్ని ఫుల్, నూనె ఎక్స్ట్రా చైర్స్. ట్యూస్డే కూడా లక్కీగా హాలిడేస్ అవడం వల్ల, ట్యూస్డే గవర్నమెంట్ హాలిడేస్ అవడం వల్ల మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో మండేనే బాబు. మండే మామూలు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇది కానీ ప్రిపేర్గా ఉంటారు. బట్ ఇదేంటంటే చాలా రోజుల తర్వాత ఈ కరోనా టైంలో అందరూ బయటికి రావటం, కరోనా తగ్గటం, 100% ఆక్యుపెన్సీ ఇవ్వటం, పెట్టుకోగానే హ్యాపీగా చూసే ఫ్యామిలీతో చూసే పిక్చర్ని తెలుసుకుని వచ్చేస్తున్నారు అన్నమాట. లేకపోతే అంతమంది ఆడియన్స్ డైరెక్ట్ గారు ఈ మధ్యకాలంలో 80% ఆడియన్స్ ఉండటం ఇదే ఫస్ట్ టైం అని ఏలూరు నుంచి, మన సీడెడ్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఫోన్ అనమాట. కొంతమంది సినిమా బాగుందండి కాకపోతే కొంచెం పాత సినిమా లాగా అనిపిస్తుంది అంటారు. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేక్షకులు కానీ విశ్లేషకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వశిష్ఠ 30 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు తీస్తే హాయ్ డూడ్ హాయ్ అని చెప్పి తీయాలి. ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లోనో లేకపోతే ఎన్ కన్వెన్షన్లోనో తాజ్లోనో తీస్తే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది కదా. 30 ఏళ్ల క్రితం పెళ్లి సందడిలో స్వరమంతా సుబ్బయ్య బాబాయ్ ఇవన్నీ స్టోరీ ఇప్పుడు అసలు మర్చిపోతున్నాం. అసలు స్టోరీ చెప్పించుకోవటాలు ఇవన్నీ పాత పెళ్లిలో జరిగి సాంప్రదాయం ప్రకారం జరిగేది. వాడితో సుబ్బయ్య బాబాకి సార్ అసిస్టెంట్ ఉంటాడు, పెళ్ళిళ్ళలో వచ్చినప్పుడే చూసుకోవాలంటే మళ్ళీ రావాలి. నేను చిన్నప్పుడు అంటే మీరు అప్పుడు పుట్టుంటారు అనుకో, ఊరినే టేబుల్ భోజనాలు ఆకులు పెట్టేవాళ్ళు నేల మీద, టేబుల్ మీద కూడా. వాళ్ళేమో ఒక్కోటి చూసుకుంటే వెళ్తూ ఉంటారు. చాలు కావాలంటే మళ్ళీ అడుగుతాలే అంటారు. ఆడు వెళ్ళాడంటే ఆ చివరికి ఇంకొక గిన్నె తీసుకుని మళ్ళీ ఆ పక్క రోడ్డుకి వెళ్ళిపోతాడు. ఇందాక సొరకాయ పచ్చడి తీసుకురారంటే ఎక్కడే లేడాడు, వెళ్ళిపోయాడు. ఆడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోయాడు. అందరూ పెళ్ళిళ్ళలో ఎప్పుడు వచ్చినప్పుడే
కావాలంటే తర్వాత వదిలేయచ్చు. వచ్చింది అందుకే ఒక డైలాగ్ కూడా ఉంది కదండి, వచ్చినప్పుడే వదిలేయకూడదు, వచ్చినప్పుడే తీసుకోవాలి, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందో రాదు. మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ అవుతురు. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా. ఓహో, ఇవన్నీ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇప్పుడు వాళ్ళ నాన్న పెళ్ళి వాళ్ళు చూసుండరు, వాళ్ళ అమ్మ పెళ్ళి వాళ్ళు చూసుండరు. 30 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు అంటే ఇలా ఉండేవి అనే యాంగిల్లో చూసి, అంటే మనం కొంచెం కాళ్ళ దగ్గర వేసుకొని చెప్పచ్చు ఏంటంటే రియలిస్టిక్గా తీసామని. రియలిస్టిక్ ఫిలిం. లాస్ట్లో పక్క ప్యాక్ ఆడుకుంటా ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఆడేవాళ్ళు సార్ ప్యాక్. దాని మీద ఆ పాట కూడా ఎంత బాగా రాశాడు చంద్రబోసు. ఆ కంపోజింగ్ కానీ, పట్టు చీరల తళతళలు, బామృదుల ఇది, ఫోటోల కోసం ఫోజులు. ఆ రోజు ఫోటో అంటే అసలు ఆ రోజు ఫోటో తీయటం అంటే రీలు, పైగా రీలు. నువ్వు తీసిన రీల్ అనేది ఈ జనరేషన్ ఎవరో తెలియదు అసలు. మా చిన్నప్పుడు ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. అంటే నువ్వు పుట్టినాకే ఇవి వచ్చేది. నువ్వు ఇక 10 ఏళ్ళు పెద్దోడివి. ఏదైనా కూడా అందరం హ్యాపీగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే తెలుగు తెరకి ఆ తర్వాత ఏ తెరకి వెళ్తారో కానీ ఇద్దరు, ఒక పెద్ద హీరో పెద్ద హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసే క్రెడిట్ దొరికింది ఒక కొత్త దర్శకురాలు గౌరీ రవణకి. అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎవరతను? బాస్కెట్ బాల్ ఇస్తుంటాం కదా, ఇస్తే డైరెక్ట్గా చాలా దూరం నుంచి ఇస్తున్నా కూడా పడుతుంది. అదందరూ గ్రాఫిక్స్ అనుకున్నారు, కానీ దాని రియల్ స్టోరీ మీరు చెప్పాలి. అది ఇతనే ట్రైనింగ్ ఇచ్చాడు నాకు. 12 టేకులు వచ్చినాయి. ఫ్లూక్లో పడింది, బుట్టలో పడింది, ఫ్లూక్లో పడింది. కానీ 100% ఆక్యుపెన్సీలో 100% ఆడియన్స్తో 100% సూపర్ హిట్ అనే కొటేషను. సూపర్ హిట్ అనేది అందమైన కరెక్షన్స్ బుట్టలో పడింది.